కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ కేటాయించినా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి కార్యకర్తలపైన ఉందని ఎస్ఎస్ఎల్ జిల్లా చైర్మన్ పార్లమెంట్ కోఆర్డినేటర్ పెడ్మక్ ఆనందరావు తెలిపారు. పట్నంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, అధిష్టానం ప్రకటించే అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని అన్నారు. ఎంపీ సీట్ను కైవసం చేసుకుని రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇవ్వాలని, ఆయన భావి భారత ప్రధానమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. మా తెలంగాణ ముఖ్యమంత్రికి నా నమస్కారాలు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక భాగంగా కోఆర్డినేటర్గా నియామకం చేసిన వీళ్ళందరి సహకారంతో నాకు పార్లమెంట్ ఎన్నికలు భాగంగా కోఆర్డినేటర్గా నియామకం చేసిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముందుగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పార్లమెంటు ఎన్నికల్లో రానున్న ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఈ ప్రెస్ మీట్ ఎందుకు కూర్చుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా పార్లమెంట్ ఒక అభ్యర్థికి గెలిపించి మనం ఖచ్చితంగా ఢిల్లీకి పంపాలని నేను కోరుకుంటున్నా. మరి ఈ పార్లమెంటు అభ్యర్థులకు గెలిపిస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మరి నేను ఆదిలాబాదు ప్రజలకు కోరుకునేది ఒకటే, ఉమ్మడి జిల్లా ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు ఈ ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో పార్లమెంటు భారీ మెజారిటీతోని గెలిపించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకొకటి, నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక ఆదివాసిగా, ఆదివాసులు కానీ ఈ అన్ని వర్గాల ప్రజలు కానీ ఈ భారీ మెజారిటీతోని మనం ఖచ్చితంగా మనము ఎలక్షన్లో రానున్న రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎవరు టికెట్ ఇచ్చినా మనకి అభ్యంతరం ఏం లేదు. కానీ ఖచ్చితంగా మనము పార్లమెంటు ఎన్నికల్లో ఒక అభ్యర్థికి గెలిపించాలని నేను నా వంతుగా నేను కృషి చేస్తానని నేను అందరికీ